హాయ్లో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ 2 రెసిపీస్ మీతో షేర్ చేస్తున్నానండి. కాకరకాయ వేపుడు రెసిపీను, గంగవీలికి కూర పప్పు రెసిపీ షేర్ చేస్తున్నానండి. ఫస్ట్ వచ్చేసి కాకరకాయలని తలా తోక తీసేసి పీల్ చేసి కట్ చేసుకున్నానండి. ఒకవేళ మీకు తోలుతో పాటు మీకు ఇష్టమైతే కనుక వాష్ చేసేసి పీల్ చేయకుండా కట్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ పీల్ చేస్తున్నాను కదా, మీరు వాష్ చేసేసి కట్ చేసుకోవచ్చండి. అంటే మీరు చేదు తినేటట్టయితే కనుక అలా చేయొచ్చు. నేను ఇక్కడ పీల్ చేసుకుని కట్ చేసుకుంటానండి. 2 రెసిపీస్ షేర్ చేస్తున్నానండి. స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి. లైక్స్ చేస్తే ఎంకరేజ్మెంట్ ఉంటుందండి. లైక్స్ చేయండి. చేసి చూడండి, ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మా సెకండ్ ఛానల్ ఏఎంఎస్కే క్రిష్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అందులో మా పెట్ది పెడతాను. షార్ట్స్లో, లాంగ్ వీడియోస్లో వచ్చేసి క్రాఫ్ట్ ఉంటుందన్నమాట. క్రాఫ్ట్ వీడియోస్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఆ ఛానల్ కూడా వాచ్ చేయొచ్చండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, కామెంట్లోను డిస్క్రిప్షన్లోను. ఇలా అన్నీ పీల్ చేసేసి కట్ చేసుకుంటానండి. మీ ఇష్టం అండి, మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి. నేను ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. ఇంకా విత్తనాలు నేను ఇక్కడ తీసేస్తానండి. ఒకవేళ మీకు విత్తనాలతో పాటు చేసుకునేటట్టయితే కనుక విత్తనాలు తీయకండి. నేనైతే విత్తనాలు తీసేసానండి. అంటే కొంతమంది విత్తనాలతో పాటు ఇష్టంగా తింటారు. నేను ఇక్కడ తీసేసానమాట. మేము తినం కాబట్టి. మీకు ఒకవేళ విత్తనాలతో పాటు తినేటట్టయితే విత్తనాలు ఉంచేసేయండి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత అండి, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు అండి ఒక గిన్నెలో వేసుకుని, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ఈ కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నీ అందులో వేసి బాగా కలుపుకోవాలండి. విత్తనాలు తీసేసానండి. అయితే మేము కొంచెం చేదు తక్కువ తింటాం కాబట్టి ఇలా కాస్త పిండేస్తున్నానండి. నేను మామూలుగా అలాగైనా తినేస్తారు చాలామంది. ఇలా పిండకుండానే కొంచెం చేదు తక్కువ తింటాం కాబట్టి నేను కాస్త ఇలా పిండేస్తున్నాను అనమాట. ఉప్పు, పసుపు వేసిన తర్వాత కొంచెం మెత్తబడతాయి అన్నమాట కాకరకాయ ముక్కలు. అప్పుడు ఇలా పిండేస్తున్నాను. విత్తనాలేమో తీసి పక్కన పెట్టేశానండి. మీరు తినేటట్టయితే కనుక విత్తనాలు వేసేసుకోండి. అటు పప్పు ప్రాసెస్ అవుతుందండి. పప్పు ఉడుకుతూ ఉంది. టూ ఆనియన్స్ తీసుకున్నానండి, మీడియం సైజ్ ఆనియన్స్ పీల్ చేసేసి కట్ చేసుకుంటున్నాను అనమాట. కట్ చేసుకున్నానండి. ఇంకోటి కూడా కట్ చేసుకుంటున్నాను అనమాట. కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ వేడెక్కాక స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని
స్టవ్ వేడెక్కాక ప్యాన్ వేడెక్కాక ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కాక కాస్త ఆవాలు, జీలకర్ర, చిటపటలాడిన తర్వాత మినప్పప్పు అండి. మినప్పప్పు రంగు మారేంత వరకు వేగనివ్వాలన్నమాట. కొంచెం వేగాలి, రంగు మారాలి. ఆ తర్వాత కరివేపాకండి, ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొంచెం ఉప్పు అండి, త్వరగా వేగుతుందన్నమాట ఆనియన్స్. ఆల్రెడీ మనం ఫస్ట్లో కూడా వేసుకున్నాము ఉప్పు, పసుపు, కాస్త పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కారం అండి, కాస్త కారం. ఆ తర్వాత కాకరకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలండి ప్యాన్లో. ఇది స్కిప్ అయిందండి, వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు మగ్గనిచ్చానమాట. మగ్గనిచ్చిన తర్వాత ఉడికిపోయిందండి, బాగా ఉడికిపోయింది. అది స్కిప్ అయిందండి, వీడియో స్కిప్ అయింది. కాస్త ధనియాల పౌడర్ అండి, ఉడికిన తర్వాత ధనియాల పౌడర్ వేసుకుని బాగా కలుపుకొని, కాస్త పల్లీలండి, కొంచెం పల్లీలు, కొంచెం రోస్టెడ్ చనాదాలండి, కొంచెం కొబ్బరి తురుము వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. పల్లీలు, పుట్నాల పప్పు, రెడీమేడ్ కోకోనట్ పౌడర్ అండి అది వేసుకున్నది. పల్లీలు, పుట్నాల పప్పు వచ్చేసి గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరి తురుము యాడ్ చేసుకున్నాను అనమాట. బాగా కలుపుకొని కాస్త ఫ్రై అవ్వాలండి. ఉడికిపోయింది కానీ ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత మనం కట్టేస్తే అండి హెల్తీ కాకరకాయ రెసిపీ రెడీ అవుతుందండి. కొంచెం ఆమ్చూర్ పౌడర్ వేసుకుంటున్నాను ఇక్కడ. కొంచెం చేదు అనిపించదనమాట. కొంచెం ఆమ్చూర్ పౌడర్ వేసుకుని కలుపుకుంటే హెల్తీ రెసిపీ రెడీ అవుతుందండి. రెడీ అయిందండి. నెక్స్ట్ వచ్చేసి గంగవేలి కూర పప్పు రెసిపీ మీతో షేర్ చేస్తానండి. ఇది లాస్ట్లో ప్రాసెస్ అండి. పప్పు మెదుపుకుంటున్నాను. గంగవేలి కూరని తుంచుకున్నానండి. ఇది సమ్మర్లోనే దొరుకుతుందన్నమాట. చాలా హెల్తీ అండి, కళ్ళకి చాలా మంచిదన్నమాట. అయితే దీంట్లో కూడా ఆమ్చూరు వాడానండి, ఎందుకంటే నాకు మామిడికాయలు దొరకలేదన్నమాట. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కదా మామిడికాయలు, అంటే సీజనల్వి నాకు దొరకలేదు. అందుకని నేను ఇక్కడ ఆమ్చూరు వాడుతున్నానండి. ఇది లాస్ట్లో ప్రాసెస్. గంగవేలి కూరని బాగా తుంచేసి వాష్ చేసుకుంటానండి. కుక్కర్లో ఒక 100 గ్రామ్స్ కందిపప్పు తీసుకుని
బాగా వాష్ చేసుకొని తుంచి పెట్టుకున్న గంగవేలి కూర అండి. పచ్చిమిరపకాయలు ఒక 4, 3 టమాటోలు, 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. తుంచి పెట్టుకున్న గంగవేలి కూర అండి ఇది. 3 టమాటోలు. ఈ టమాటోస్ కట్ చేసుకొని కుక్కర్లో వేసుకుంటానండి. ఇలా చేస్తే త్వరగా అయిపోతుందండి. అందుకని ఇవాళ ఇలా చేశాననమాట. ఒకవేళ మామిడికాయలు వేసేటట్టయితే అండి ఈ స్టేజ్‌లో మీరు మామిడికాయలు కూడా ఇందులోనే యాడ్ చేసేయొచ్చండి. ఉప్పు, కారం, పసుపు, మామిడికాయలు, టమాటోసు, పచ్చిమిర్చి, కారం అన్నీ వేసి ప్రెషర్ కుక్ చేసుకోవచ్చండి. నేను ఆమ్చూర్ వేశాను కాబట్టి నేను లాస్ట్‌లో వేసుకున్నాను. లేదంటే ఈ స్టేజ్‌లో మీరు అన్నీ మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవచ్చండి. చేసి చూడండి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఉప్పు మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ప్రెషర్ కుక్ చేసుకోవాలండి. స్టార్టింగ్‌లో చూయించాను కదండీ పప్పు మెదుపుకునేది. మెదుపుకున్న తర్వాత కాస్త వాటర్ వేసి వాష్ చేసుకోవాలన్నమాట కర్రని. ఆ తర్వాత కాస్త స్టవ్ పైన పెట్టేసి ఆమ్చూర్ ఆల్రెడీ యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవడమే. ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, అది చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి అండి, వెల్లుల్లి రెబ్బలు, కాస్త ఇంగువండి. పప్పులో కలిపేస్తే అండి హెల్తీ రెసిపీ రెడీ అవుతుందండి. ఇది చాలా హెల్తీ అండి. సీజనల్‌గానే వస్తుందన్నమాట. థ్యాంక్ యూ అండి.